ఇంకొకటి ఏమున్నదంటే, మొన్న అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కారణం కాదా? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్సో, సర్పంచ్ ఎలక్షన్స్‌లో ఈ మెజారిటీ రావడానికి రేవంత్ రెడ్డి కారణం కాదా? రేవంత్ రెడ్డి లేకపోతే ఎక్కడ కాంగ్రెసు? ఓకే. అని వాళ్ళ వైపు ఉన్న రేవంత్ వాళ్ళు రెడ్డి యాజ్ ఎ మాట్లాడుతున్నారు. ఆ! అంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా హ్మ్. ఆయన నాయకత్వంలో నాలాంటి వాళ్ళందరము బీజేపీ పార్టీని వదిలిపెట్టి, మాకెంతో గౌరవం ఉన్న పార్టీని వదిలిపెట్టి ఆ! కేవలం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇది హ్మ్. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని సమీకరణ వల్ల మేము పోయినా సరే మళ్ళీ వచ్చి మేమందరం కష్టపడి ఎక్కడికక్కడ నేను, వివేక్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళం హ్మ్. 23 మంది బయట నుంచి వచ్చినాం. ఓకే. వచ్చి గెలిస్తే 63 సీట్లు గెలిచింది. హ్మ్. మరి రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలవాలి కదా. ఆ! మరి నిజంగానే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ అంత గట్టివాడు, అంత బలమైన వ్యక్తే మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి కదా. ఆ! మహబూబ్ నగర్ లో జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి వల్లనే అయితే మరి అక్కడ ఎమ్మెల్సీ గెలవాలి కదా. ఆ! నిజంగా రేవంత్ రెడ్డి బలమైన వ్యక్తి అయితే మల్కాజ్గిరిలో మరి ఆయన సిట్టింగ్ ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి కదా. ఆ! నిజంగా రేవంత్ రెడ్డి బలవంతుడు అయితే హ్మ్. కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హ్మ్. కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా. ఆ! ఎందుకు గెలవట్లేదు? హ్మ్. రేవంత్ ఓకే. రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత హ్మ్. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3,000 ఓట్లు వచ్చినాయి. అవును. రేవంత్ రెడ్డి యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ హ్మ్. హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 3,000 ఓట్లు వచ్చినాయి. మరి ఓకే. ఎందుకు రేవంత్ రెడ్డి కనీసం ఒక డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయాడు? హ్మ్.